తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రేపు బీజేపీలో చేరనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురవేస్తానని గువ్వల తెలిపారు. ఇక బీజేపీ నుంచి విధానాలతో ముందుకెళ్తుందన్న గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకువెళ్తానని తెలిపారు. గువ్వల బాలరాజు 1981 జూన్ 10న రాములు బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు. వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఖైరతాబాద్లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ పిఆర్ఆర్ లా కాలేజ్ నుంచి ఎల్ఎల్ఎం చదివారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంద జగన్నాథం చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై 9,441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2022 జనవరి 26న గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఇక 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువ్వల చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆగస్టు 2న గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు. రేపు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.